దాసంతలు. కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకున్నాం. స్వామి పరమాత్మ హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపుడై సంహరించినందుకు చాలా బాధపడినటువంటి వాడే క్రోధంతో ఊగిపోతూ హిరణ్యకశిపుడు తన మంత్రులందరినీ కూడా పిలిచి ఎన్నో రకాలుగా ముందర చెప్తాడు, బాధపడతాడు. ఆ తర్వాత తన మంత్రులను పిలిచి ఆ వరాహ రూపుడిని పట్టుకోవడం కష్టం, ఏదో మాయోపాయంతో అతన్ని పట్టుకొని మనం ఎలా అయినా బంధించాలి, మనం అతన్ని చిక్కకుండా, అంచేత మీరు వెంటనే వెళ్ళాలి. నేను నా శూలంతో ఆయన్ని సంహరించి ఆ రక్త తర్పణం చేసి నా తమ్ముడి రుణం తీర్చుకుంటాను, మీకు మేలు కూరుస్తాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ పుత్ర శోకాన్ని భరించలేనటువంటి జితి చాలా బాధపడిపోతుంది. భార్యలు కూడా చాలా బాధపడతారు. అప్పుడు మళ్ళీ తల్లిని ఓదార్చి కొంత చెప్తాడు, భగవతత్వాన్ని చెప్తాడు హిరణ్యకశిపుడు. కొంత చెప్పి అప్పుడు అమ్మా ఈ భావబంధాలన్నిటికీ కూడా ఒక కథ చెప్తాను విను అంటూ సంసార కర్మబంధాల్లో చిక్కుకొని ఉండేటువంటి వాళ్ళకి నేను చెప్తాను. భగవంతుడు కూడా తన యొక్క పని చేత ఏదో ఒక దీని చేత ఆయన యొక్క లీలా విలాసంతో మాయా ప్రవర్తనాది మహిమలతోటి త్రిగుణాలని ఆపాదించుకుంటూ ఉంటాడు. గుణ సంయోగం వల్ల ఈ వినోదం ఆయనకు ఒక అవతారం ఎత్తడానికి ఒక వినోదంగా, ఒక హేళలాగా ఆయన చేస్తూ ఉంటాడు అని ఓదారుస్తాడు. నీకు భగవతత్వం ఎలా ఉంటుందంటే ఆయన నిత్యుడు, నిర్మలుడు, ఆద్యుడు, అంతం లేనివాడు, ఆత్మస్వరుడు. ఇప్పుడు ఇలా అన్ని చెప్పి ఆయన్ని ఎలా అనిపిస్తుంది మనకి, కదలని చెట్లు కదులుతున్నట్టుగా, అలా భావ వికారాలు లేనటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడు చెలించే మనసు గల వాళ్ళందరికీ చెంచలుడుగానే కనిపిస్తాడు. కానీ ఆ దేవుడు అచలుడు అని చెప్తూ ఒక కథ చెప్తానమ్మా. పుట్టుక, వినాశము, శోకము, వివేకము, చింతాస్మరణ అనేవన్నీ కూడా అనేక విధాలుగా ఉంటాయి. ఈ పరమార్థాన్ని వివరించటానికి పెద్దలందరూ కూడా ప్రేత, బంధు, యమ వీళ్ళిద్దరి యొక్క సంవాదం అనేటువంటి ఒక కథను చెప్తూ ఉంటారు. ఆ కథను నీకు చెప్తాను అని బాల వేషం దాల్చినటువంటి యముండు తెలిపడి సుయోపాఖ్యానం గురించి మనం చెప్పుకుంటున్నాం అని కథ మొదలు పెట్టాడు. అమ్మా భగవంతుడు ఇదిగో ఇలా ఈ విధంగా ఉంటాడు, ఈ లక్షణాలతో ఉంటాడు అని నిర్ధారణ చేయలేము. కానీ అప్పుడప్పుడు అతడు కొన్ని లక్షణాలు పొంది సంసార కర్మ బంధాల్లో చిక్కుకొని యోగ వియోగాలు అనుభవిస్తూ ఉంటాడు మనలాగే స్వామి కూడా. మరి అని ఈ ఒక కథను చెప్తాను విను, అప్పుడు నీకు పూర్తిగా ఈ పరమార్థం తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఉసీనర అనేటువంటి దేశంలో సుయుగ్నుడు అనేటువంటి ఒక రాజున్నాడు. అతడు ఒక యుద్ధంలో శత్రువుల చేతికి చిక్కి మరణించాడు. ఉసీనర అనేటువంటి దేశము, దాన్ని పాలిస్తున్నటువంటి వాడు సుయజ్ఞుడు. అతడు యుద్ధంలో ఒకసారి శత్రు చేతులకు చెంది శత్రువుల చేతికి చిక్కి మరణించాడు. ఎలా ఉన్నాడో మరణించిన తర్వాత అతను వర్ణిస్తున్నారు. తిరిగిన బహురత్న చిత్రవర్ణము తోడ, రాలిన భూషణ రాజితోడ, భీకర బాణ నిర్భిన్న వక్షము తోడ, తరచున్ కారెడు సోని సంబుతోడ, జీర్ణమై జారిన కేశబంధము తోడ, రయరోషధం సాధరము తోడన్, నిమిషహీనం వైన నేత్ర యుగ్మము తోడ, భూరజోయుత ముఖాంబుజము తోడ, దునిసి పడిన దీర్ఘ దోర్దండముల తోడ, జీవరహితుండ గూసి నరేంద్రుండు చుట్టి బంధు జనులు సొదిరిచుండంగా, భయాక్రాంతలగుచు అతని కాంతలెల్లా. ఇది దీనికి చెప్పుకున్నాం. ఈ రకంగా పడి ఉన్నటువంటి మా పాపం బట్టలు చిరిగిపోయే, అదే రత్న కవచం అంతా కూడా విరిగిపోయింది, ఆ ఖడ్గం పడిపోయింది, రత్నహారాలన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. అంటే ఏంటి, పెరిగిపోవడం అంటాం కదా, అంటే చుండి సూత్రాలు అవి పెరిగిపోయి అంటారు. అలాగా మొత్తం ఊడి పడిపోయాయి. ఆభరణాలు
చిరిగిపోయాయి. వక్షస్థలం భయంకరమైన వాడి అయిన బాణాల దెబ్బలకు గాయపడింది. ఆ గాయాల నుంచి రక్తం ప్రవహిస్తోంది. కళ్ళల్లో కదలిక లేదు. నిశ్చలంగా రెప్పపాటు లేకుండా ఉన్నాయి. అతని మామూలుగా బతుకుంటే మన కళ్ళు ఎప్పుడూ అలా మూసి తెరిచి అవుతూ ఉంటాయి. ఇతను ఒక చర్మ శరీరాన్ని కదా వర్ణిస్తున్నారు అని చెప్తా సహజమైనటువంటి విషయం అంతా చెప్తున్నారు. కేశజాలం కూడా చిందరవందరైపోయింది. దంతాలన్నీ కూడా బిగుసిపోయాయి. దీర్ఘములైన అతని బాహువులన్నీ కూడా తెగి నేలమీపడ్డాయి. ప్రాణం లేని ఆ ఉసి నగర రాజు శవం చుట్టూ చేరి అతని భార్యాపుత్రులు బంధుజనులు ఇలా విలపింపసాగారు. శస్త్రాకంపిత కేశబంధంతో సంచిన్న హారాళితో హస్తాబ్జంబులు సాతి మోదుకొనుచున్ హానాధాయంచున్ బహు ప్రస్తావక్తులతోడ నెచ్చిరి వగం ప్రాణేశు పాదాలపై అస్తోకస్తన కుంకుమారుణ తీర్ణాస్త్రంబు వర్ణించుచున్. సహజంగా దగ్గర వాళ్ళని పోగొట్టుకుంటే ఏ రకంగా మనం రోధిస్తామో సహజంగా చెప్తున్నారు. ఆ కాంతలందరూ కూడా మహారాజు భర్త భార్యలు కదా వీళ్ళు, ఎన్నో సుఖ సౌఖ్యాలతో హాయిగా ఉంటున్నటువంటి వాళ్ళు. వాళ్ళు అతన్ని పోగొట్టుకున్నటువంటి దానికి నాథ నాథ అంటూ ఆ భర్త పాదాల మీద పడ్డారు. వాళ్ళ యొక్క గతం, ఇదిగో నీతో ఇలా ఉండేవాళ్ళం కదా, నీతో ఇలా ఉండేవి కదా, నువ్వు ఇలా చేసావు కదా, ఇంత బాగా మమ్మల్ని చూసుకునేవాడే కదా, అయ్యో ఇప్పుడు మేము ఎలాగా ఉంటాము అని చాలా దుఃఖించి ఆ బాష్పదారులన్నీ కూడా వారి యొక్క పాలెండ్ల మీద పడి పాకుతూ ఉంటే ఆ కుంకుమ ఇలా మొహంతా కూడా చేస్తుంటే ఆ బాష్పదారుల వల్ల వాళ్ళ ఆ కుంకుమ అంతా కూడా కరిగిపోయి వ్యాపిస్తూ కన్నీరు మెన్నూరుగా రోధిస్తున్నారట. ఫోన్ ఏదో ఆఫ్ చేయాలి, దీంట్లో నాకు ఆఫ్ చేయడం రాదు. అనగా నిన్ను ఉసీనర ప్రజల కథానంద సంధాయిగా మును నిర్దయతన్ ఉన్మేలించే ఉన్మేలించనే వీరికిన్ తనయ శ్రేణికి మాకు దిక్కుగలదే ధాత్రీస నీ బోటికిన్ తనునే పాసి చనంగ భాతృజనులన్ సన్మిత్రులన్ పుత్రులన్ అలా రోధించి అలా వర్ణిస్తూ ఉంటారు. చూడండి ఏమంటున్నారు నాయన, ఈ ఉసీనర ప్రజలందరూ ఈ దేశానికి రాజు కదా ఆయన, ఈ ఉసీనర దేశానికి వాళ్ళని కాపాడమని నిన్ను శియజ్ఞుడు ఇతని పేరు కదా నాయన, ఈ ఉసీనర ప్రజలకు అందరికీ కూడా అర్థము ఆనందము సంధాయిగా నిన్ను ఎందుకు ఏర్పాటు చేశాడు బ్రహ్మగారు? ఈ ప్రజలందరికీ కూడా అర్థాన్ని ఆనందం, అర్థం అంటే డబ్బనే కాదు, అక్కడ వాళ్ళకి ఎవరికి ఏది అవసరమైతే దాన్ని ఆనందాన్ని కూడా ఇచ్చేటట్టుగా చేయడానికి కదా బ్రహ్మగారు నిన్ను నిర్మించింది. సరే, ఆయన నిర్దయుడైపోయాడు, అయిపోయి నిన్ను ఇలా తీసుకుపోయాడు. నువ్వు నీ వీరికి తనయ శ్రేణికి మాకు, మరి ఈ ప్రజలు నీ బిడ్డలు భార్యలమైన మేము మీ అందరం కూడా మాకు దిక్కేదయ్యా నువ్వు వెళ్ళిపోతే. నీ బోటికి చనునే పాసి చనంగా భాతృజనులని సన్మిత్రులని పుత్రులని, మా పుత్రుని భాతృని జనులని ఇందరినీ కూడా బాసి అంటే వదిలిపెట్టి చనుని దాన్ని వెళ్ళిపోవడం ఏదన్నా నీకు బాగుందా అని అడుగుతున్నారు. జనలోకేశ్వర నిన్ను బాసిన నిమేషంబులు మహాబ్దంబులై తనులో కాంతర గామివై మరలకి చందంబునన్ నీవు ఓయనమే మెట్లు చెరింతుము మొల్లము గదా ఈ లోక వృత్తంబు నేడు అనలజ్వాలంచొచ్చి వచ్చేదము నీ హంగ్రిద్వయం చూడగన్. పూర్వందరూ కూడా సహగమనం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ పేరుకి అర్థమని తెలీదు. అలాంటి సాధ్వీమణులు కూడా లేరు ఎవరు కూడా. ఏంటి అంటున్నారు, నిన్ను ప్రాణనాథ నీ వియోగంలో మాకు క్షణాలు సంవత్సరాలు అన్ని కూడా గడుస్తాయి కానీ ఈ పరలోకం నుంచి నువ్వు కానీ తిరిగి రాకపోతే మాకు ఈ లోకంతో పని ఉంటుంది. అంచేత మేము ఎలా బ్రతకగలం చెప్పు? నీవు లేని ఈ లోక జీవనం మాకు అసలు అక్కర్లేదు. అంచేత అగ్నిలో సహగమనం చేసి మేము నీ చరణ సన్నిధికి చేరుకుంటాము అని చెప్తున్నారు అతని యొక్క భార్యలు.
ఇది సుయజ్ఞ కథలో చెప్తున్నారు దీంట్లో. అని ఇట్లు ఎవరు చెప్తున్నారు? ఇది నారద మహర్షి ధర్మరాజుని చెప్తున్నటువంటి కథ అని. ఆ కథని ఇక్కడ చెప్తుంది ఎవరు? ఈయన హిరణ్యకశిపుడు తన తల్లిని ఓదారుస్తూ చెప్తున్నటువంటి విషయం ఇది అని. ఈ విధముగా అని ఇట్లు రాజ్య భార్యలా రాజవశంబు దగ్గరి విలపింపన్ ప్రొద్దు కుంకెడు సమయంబున వారల విలాపంబులు విని బ్రాహ్మణ బాలకుండయ్యముండు చనుదెంచి ప్రేత బంధువులను చూచి ఇట్లనియే. ఇలా వీడు కొలగోల పెడుతుంటే యముడి గారు తన పనిని తను నిర్వర్తించుకోవాలి కదా. యముడు ఎలా వచ్చాడో చూడండి, బట్టలను పంపించలేదు, తానే స్వయంగా ఒక బాలుడు రూపంగా, చిన్న పిల్లవాడు రూపంగా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి సంధించి ఆ ప్రేత బంధువులను చూచి, అంటే అక్కడ చనిపోయినటువంటి అతనికి సంబంధించినటువంటి ఈ బంధువులందరినీ చూచి ఇట్లా చెప్తున్నాడు అని. ఈ విధంగా సుయజ్ఞ భార్యలు బంధువులు అతని శవం చుట్టూ చేరి విలపిస్తున్నారు. ఇంతలో సూర్యుడు అస్తమించే వేళ ఎక్కడ పడితే శవాన్ని తీసుకెళ్తారు కదా, అందుకని వచ్చేసాడు. ఆ సమయంలో వారి రోదనం విని విప్రబాలుని వేషంలో యముడు వచ్చాడు. శవదాగరం ఉంటారు, ఒకళ్ళు సాయంత్రం కనుకపోతే తెల్లవారే వరకు ఆ శవాన్ని ఎక్కడికి తీసుకెళ్లరు వారు. మరి ఈ లెక్కని యముడు గారు కూడా ఊరికే అలా ఉంచుతారు కాను. ఎక్కడో ఆ శ్మశానం వరకు వెళ్లే వరకు కూడా అక్కడక్కడ దింపుతారట. ఈ ప్రాణాలన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాణం విడుతుంది అని అలా చెప్తారు పెద్దలు. ఆ విషయంలో మనకి అంత తెలియదు. వారి దగ్గరకు వెళ్ళి ఓదారుస్తూ ఇలా బోధించసాగాట. మచ్చిక వీరికెల్ల బహుమత్రమున్ చోద్యము దేహి చచుచునుండన్ చూచెదరు చావక మానడు వారి భంగి ఈ చచ్చిన వాని కేడ్చెదరు చావున కొల్లగడాగ వచ్చునే ఎచ్చటన్ పుట్టె అచ్చటికి నేగుట నైజము ప్రాణకోటికిన్. పుట్టినవాడు ఎప్పటికైనా గిట్టక తప్పదు అని చెప్తారు. ఇదే శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యం అని వైరాగ్యాలు చెప్తూ ఉంటారు. ఇంకోటి సంసార వైరాగ్యము. నేను అబ్బో ఈ సంసారంతో బాధలు పడలేకపోతున్నాను, నేను హాయిగా అడవుల్లోకి పోయి తపస్సు చేసుకుంటాను, ఇదిగా ఉంటాను అంటే సన్యాసులుగా మారిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ప్రసూతి వైరాగ్యం, ఆ బిడ్డను కనడానికి పట్టినటువంటి ఆ పాటలకి తల్లే కదా అనుభవిస్తుంది. అమ్మో చచ్చిన పిల్లల్ని కనకూడదు అనుకుంటుంది. మళ్ళీ 5 6 10 మందినో అలా కనిస్తూ ఉంటుంది. ఆ వైరాగ్యాలు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అలాగే ఎవరన్నా చనిపోగానే పెడతాం, వాళ్ళని ఓదారిస్తాం. అవునాయన ఏం చేస్తాం, పుట్టిన వాళ్ళు ఎప్పుడప్పటికి విడపక తప్పదు కదా, మీ ప్రజ్ఞలు మీ తెలియదే ఉంది అంటూ మహా విధీనుగా ఎంతో వైరాగ్యం వచ్చింది. ఈ ఈ ఈ జీవుడు ఇలా ఉండి ఎప్పుడు లేచి వెళ్ళిపోతా తెలియడు, దీనికోసం ఇంత మనం తాపత్రయపడి గొడవలు పడుతున్నాం అని అనిపిస్తుంది. అది శ్మశాన వైరాగ్యం. అలాగా చెప్తున్నాడు యముడు గారు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము. అయ్యో ఏమిటి అజ్ఞలారా, ఎంత బోధిస్తున్నాడు యముడు స్వయంగా వచ్చి. ఆ భార్యకి తల్లికి అందరికీ కూడా, భార్యలకి పుత్రులకి జనులు కూడా అందరికీ కూడా ఎక్కువగా మక్కువ పెంచుకొని కాలం తీరిపోయిన వారి కోసం ఇంతగా దుఃఖించడం చోద్యంగా ఉంది. ఆయనకి ఆశ్చర్యమే, కానీ ఆ మమకారం అనేది ఉంటుంది కదా, అంచేత ఇది మానవుడికి సహజమే. ఆయన డ్యూటీ అది కనుక ఆయనకి ఇది చోద్యంగా కనిపిస్తోంది. కాలం తీరిపోయింది, చనిపోయాడు అలాగును. ఇంకా వాడి కోసం ఎన్ని రోజులు ఎంత ఆ కళ్ళకు తడి ఆరకుండా ఏడిస్తే అన్న ఉపయోగం ఉందా అని ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. దేహం ధరించిన ప్రతివాడు పుట్టడం గిట్టడం సహజం, ఇది సహజమైన ప్రవృత్తి. ఇది ఇవాళ వాడికేంది, రేపు మనకవుతుంది, రేపు ఇంకో రోజు ఇంకోళ్ళకి అవుతుంది. ఇది సహజం కదా. మీరంతా నిత్యం చూస్తూ ఉంటారు, ఈ విషయం మీకు తెలిసిందే. మీ కళ్ళైతే రోజుకోళ్ళు కరోనా విషయం ఇప్పుడు దాంట్లో అయితే ఇంకా అసలు మనం ఎన్నో రోజుకొక ఎన్ని వార్తలు విన్నామో తెలియదు. అలాగా పుట్టిన తర్వాత గిట్టని ప్రాణి అంటూ ఉంటుందా? మీరు చనిపోని వారిలాగా చనిపోయిన వారి కోసం విలపిస్తారేంటి? మీరు ఏమైనా స్థిరంగా ఉండిపోతారా చెప్పండి? మీరు కూడా పోనీ ఆ భగవంతుడు 100 ఏళ్ళు ఆయుర్దాయం, పోనీ ఇంకో మహా పెద్దల్లో కొంతమంది ఉన్నారు 108. మా తాత అయితే 108 సంవత్సరాలు బతికాడు, మా అమ్మగారు 100 ఏళ్ళు పండుగ చేసుకుంది. అలాగా ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఏదైనా అలా స్థిరంగా ఉండరు కదా, వాళ్ళకు కూడా కొంతకాలానికి వెళ్ళిపోయే వాళ్ళే.
మీరెవరో చనిపోకుండా ఉంటాం, ఇలా శాశ్వతంగా ఉంటాం అనుకుంటూ ఈ చనిపోయిన వాళ్ళ కోసం ఇంత కల్పిస్తారేంటి? మృత్యువును తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాని పని. ప్రాణి ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడో మళ్ళీ అక్కడికి పోవడం తప్పనిసరి కదా. ఎక్కడి నుంచి వచ్చామో తెలీదు, ఎలా వచ్చామో తెలీదు. ఆ తల్లి గర్భంలోకి వచ్చేసాం, వచ్చి పుట్టాం, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాము అంటే ఆ దాంట్లో ప్రవేశపెట్టింది ఎవరో, ఆ మూలకారుడు కారకుడు ఎవడో, తల్లిదండ్రుల వల్లే పుట్టాం అనుకుంటాం. కానీ అది ఆ అదృష్టాన్ని కలిగించినటువంటి మూలతత్వం ఒకటి ఉంటుంది కదా, ఆయన దగ్గరికే మళ్ళీ మనం చేరిపోవడం తప్పదు. జనని జనకులన్ బాసియు ఘన వృకముల బాధ వడక కడున్ పిన్నలమై మనియద ఎవ్వండు గర్భంబునమును పోషించేవాడే పోషకుడవిన్. అది ఇంకా ఇంకా ఉదాహరణ చెప్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులను విడిచిపెట్టి, ఇంకా ఇలాంటి వాళ్ళకు చాలా మంది ఉన్నారు కదండి, తల్లిదండ్రులను విడిచిపెట్టి చిన్నప్పుడే ఘోరమైన అడవిలో పెద్ద పెద్ద తోడేళ్ల లాంటి క్రూర మృగాల మధ్య ఉన్న ఆ పరమేశ్వరుని దయ ఉంటే సురక్షితంగా ఉంటాం. దీనికి ధ్రువుడే ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటాం. తల్లిని వదిలేశాడు, ఆ పెద్ద ఘోరమైనటువంటి అడవిలో ఉన్నాడు, చిన్న పిల్లవాడిగా వెళ్ళిపోయాడు. మరి అక్కడ ఏమేం తిరిగాయో, ఎలా ఉన్నాడో, ఎలాగా ఆ తపస్సు చేసుకున్న నారదుని యొక్క ఆ ప్రోత్సాహంతో అలా ఉండిపోయాడు. అలా ఉన్నప్పటికీ కూడా ఎలా ఉండగలిచాడండి? పరమేశ్వరుని దయ ఉంటేనే కదా సురక్షితంగా ఉన్నాడు. అలాగా ఈ రోజుకి ధ్రువతారుగా నిలిచాడు. ఎలాగంటే ఇంకా పోని అవన్నీ మనం చూడలేదు, తెలీదు. మీకు తెలుస్తుంది, చూస్తుంది ఉంది కదా. ఎలాగంటే తల్లి గర్భంలో ఉన్న శిశువులను ఎవరు పోషిస్తున్నారు? అసలు ఆ తల్లి గర్భంలో ప్రవేశపెట్టడం, మళ్ళీ వాళ్ళకి పోషణ, లాలన, వాళ్ళని మనలాంటి రూపం, మనలాంటి తత్వం, ఆ భగవంతుని యొక్క ఆ శిశువుకి మీద భగవంతుని యొక్క ఆ దృష్టి పడితే వాళ్ళు ఎంత పుట్టుకొచ్చాడే మహానుభావులు అవుతారు. అది ఆ పిల్లవాడు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం బట్టి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరు రక్షిస్తున్నారు కడుపులో ఉండి? మరి ఆ పాండవుల యొక్క దీన్ని పరీక్షణ్ మహారాజుని కూడా రక్షించింది ఆ స్వామి తప్ప ఎవరికి సాధ్యమైంది? ఆయనే కదా రక్షించాడు. అదే అలాగా ఎవరు రక్షిస్తున్నారు? ఆ పరమాత్ముడు రక్షిస్తుంటాడు కదా. సర్వత్రా సర్వ విధాల ఆయనే రక్షకుడు. ఆయన తీసుకెళ్ళిపోయాడు ఇవాళ అంటే తీసుకురావడం ఆయన డ్యూటీ, మళ్ళీ ఆయన దగ్గర చేర్చుకోవడం కూడా ఇదే మా సహజమే. ఎవ్వండు సృజించు ప్రాణులనెవ్వండు రక్షించుచుందురు, ఎవ్వండు అనంతుండు, ఎవ్వండు విభుడు, ఎవ్వండు వాడిదంబున మనుచున్ పెనుచు హేళారతుడై. ఒక క్రీడండి ఈ భగవంతుడికి, ఆ లక్ష్మీదేవిని సంతోష పెట్టడానికిట ఆయన ఈ రకంగా ఈ క్రీడ సల్పుతాట. ఈ విశ్వమును సృష్టించేది, రక్షించేది, నశింపచేసేది ఎవడో? అనంతమూర్తి ఎవడో? బ్రహ్మాండానికి అధిపతి ఎవడో? వాడే లీలా విలాసంగా ఈ లోకాన్ని రక్షిస్తూ పోషిస్తూ ఉంటాడు. ఆ గజేంద్రుడు కూడా బ్రహ్మగారు రండి, శివారండి, వాళ్ళండి, వీళ్ళండి, పరమాత్మను కూడా అలా పిలవలేదు. విష్ణువురా అలా ఏం పిలవలేండి. మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడో వాడిని పిలుస్తున్నాను అని చెప్పి బతిమాలుకున్నాడు. అది చెప్తున్నారు ఇక్కడ. ధనం వీధిన్బడిన దైవవశంబున ఉండున్ పోవు మూలనున్ననైన అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమునంచచ్చు. అదే ఎన్ని ఉదాహరణ చెప్తున్నారో చూడండి. మంది కాకపోతే ధనమును వీధిలో పడేసిన దైవయోగం బాగుంటే సురక్షితంగా ఉంటుంది. ఎక్కడో పడిపోయింది మన వస్తువు, వెడుతుంటే బ్యాగ్ ఎక్కడో పడిపోయింది, డబ్బులు పడిపోయాయి. అది భగవంతుడి దయ ఉంటే ముక్కు మొహం తెలియదు, అండి ఇదిగో మీది పడిపోయింది అంటే పట్టుకొచ్చి ఇస్తారు. గీత బాగుండకపోతే మన రాత బాగుండలేదుకండి, ఇంట్లో మూల చాలా అయ్యో ఇక్కడే డబ్బాలో పెట్టి, ఇక్కడే బీరువాలో పెట్టాను, లేకపోతే ఇక్కడే ఇంత జాగ్రత్తగా పెట్టాను అనుకున్నా ఇట్టే మాయమైపోతుంటుంది. అది మనకి అనుభవమే జీవితంలో. అలాగే ఒక దుర్బలుడు ఉంటాడు, వాడికేమి ఇప్పుడు మహారాజు వేటకు పెడుతుంటే వెనకాల బోళ్ళు బలగం పెడతారు, ఎక్కడ ఏ ఆపద కలుగుతుందో ఆయనకంటూ. ఏమీ లేదు, ఆ స్వామి మీద భక్తితో వెళ్ళిపోవాలనుకున్నాడు, ఎవడో తపస్సు చేసుకున్నాడు. మరి అలాంటి వాళ్ళకి ఎవరు కాపాడుతున్నారు? ఇందాక వచ్చింది కదా,
అలాగే దుర్బలుడు అడవిలో ఉన్న భగవంతుని కృప కనుక ఉంటే ఆయురారోగ్యాలతోటి హాయిగా వృద్ధి పొందుతుంటాడు. అది లేనివాడు ఏం చేస్తాడు? మహారాజుగా ఏదో మణి తల్పం మీద హాయిగా నిద్రిస్తున్నా, అందరూ రక్షక భటులతో మహా పహరా కాస్తున్నా సరే వాడు తెలియకుండా తెల్లారేసరికి టక్కున గుండె చనిపోవచ్చు. అంచేత ఇదంతా భగవాన్ లీల, అంచేత పోయిన వాళ్ళ కోసం విచారించద్దు అని చెప్తున్నారు. ఒక కథ చెప్తున్నాడు, యూసి నర కథ యొక్క యూసియజ్ఞ యొక్క కథని చెప్తున్నాడు హిరణ్యకశిపుడు. కలుగున మరియును లేకుండును కలభూతములకెల్ల కాల కర్మ వశములై నిలబడున్ ప్రకృతి తద్గుణ కలితుండుగా ఆత్మమయుండు అగమ్యుండు తలపన్. ఆ భగవంతుని యొక్క కటాక్షం ఉంటే ఆ భగవంతుని తత్వం అసలు ఎవరికి అర్థం కాదు. పరమాత్ముడు ఉంటాడు, ఉండకపోతుంటాడు, మనకి కనపడలేదు కదా. భగవంతుడు ఏదో అత్యారూపంగా పెట్టుకుంటాం, కానీ ఆయన సజీవుడిగా ఎప్పుడు మనం చూడలేం. అదొక పటంలాగే ఏదో చేస్తాం, రోజు ఒక డ్యూటీ లాగా ఆరాధన చేసేస్తుంటాం, కానీ ఆయన సజీవుడే. మనం చేస్తున్నటువంటి ఆరాధనలో ఆయన యొక్క అవయవాలు, ఆభరణాలు సమస్తం ఆ నిక్కపరుచుకుంటాడండి. నిన్ననే ఆ శ్లోకం మనకి రంగరాజంలో వస్తుంది, చాలా చక్కగా చెప్తారు. అయినా ఈ ప్రాణికోటి కాలానికి కర్మకు వశమైపోయి ఈ బ్రహ్మాండ చక్రంలో ప్రవర్తిల్లుతూ ఉంటుంది. సరే, పరమాత్మ ఉన్నా లేకపోయినా ఈ సృష్టి స్థితి లయలన్నీ కూడా ఇలా జరిగిపోతుంటాయి. కాలానికి కర్మకు వశమైపోయి ఆ తలకిందులవుతూ ఓసారి సుఖం ఓసారి కష్టం అంటూ ఈ జీవరాశి అంతా కూడా ఈ చక్రంలో సంసారం అంటేనే అది కదా, జనన మరణ చక్రంలో ప్రవర్తిల్లుతూ ఉంటాడు. ఆ ఆత్మస్వరూపుడు త్రిగుణాలకు లోబడిన వాడు కాదు. అలాగే పుట్టాడు, మనలాగే కనిపిస్తున్నాడు, రాముడుగా కృష్ణుడుగా అన్ని రకాలుగా ఎన్నో కొన్ని కోట్ల అవతారాలు ఎత్తుంటాడు. మనకు తెలిసిన అవతారాల్లో కూడా ఆయన హాయిగా మనలాగే ఉన్నాడు. ఆయనకి కష్టం వచ్చింది, సుఖం వచ్చింది, బాధపడ్డాడు, వియోగం వచ్చింది, అన్ని చేయాడు. కానీ ఆయనకి అంటవు పైకి అలా ఉన్నట్టు కనపడతాయి. అంతగా చెప్పారు కదా, కథలు నీళ్లు కదులుతున్నట్టు, కథలను చెట్లు కదిలిపోయి వెళ్ళిపోతున్నట్టు అలాగా కనిపిస్తాడు తప్ప ఆయనకేమీ అంటవు. ఆ గుణాలకు అతీతుడై విశ్వనాథుడైన వాడే విశ్వనాథుడు ఒకడు. విశ్వానికి నాథుడు ప్రభు అయిన వాడు ఆయన ఒక్కడే. ఆ స్వామి ఎవరు చేరుకోలేని ఒక దివ్యమైన స్థానంలో ప్రకాశిస్తూ ఉంటాడు. మన కనపడినంత మాత్రాన భగవంతుడు లేడు అని అనుకోకండి. ఈ ప్రహ్లాద చరిత్రలో ఈ హిరణ్యకశిపుడికే స్పష్టంగా ఈ స్తంభంలో చూపించిన ఈ హరిని అనేసరికల్లా టక్కన వచ్చాడా లేదా? ఒక భక్తుని యొక్క మాట నిలబెట్టడానికి ఒక అవతారం ఏం చేశాడు స్వామి. భక్తులంటే అలా వశమైపోతాడు, భక్త పరాధీనుడై ఉంటాడు, దివ్యమైనటువంటి ఒక స్థానంలో ప్రకాశిస్తూ ఉంటాడు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించున్ దరి అయిన ఒకవేళ తలంగిపోవు జనుడేని దేహంబు చెడున్ గాని పురుషుండు చెడడు. అతనికి ఇంత సేటు లేదు, పురుషునికి దేహ పుంజమునకును వేరుగాని ఏకత్వము కానరాదు. దారుల వెలుంగు దహనుని కైవడి గాయములంచరించు గాలి భంగి నాళలీనమైన అభము చాటున వేరు తెలియవలయు దేహములకు. అదే అంతా మనలాగే ఉన్నాడు కదా అనుకుంటా అందరూ కూడా కృష్ణ పరమాత్మని కొట్టాడు, తిట్టారు, ఎక్కారు, తొక్కారు, గిల్లారు, కొట్టారు, తవళాక ఎంగిలన్నీ పెట్టారు. అమ్మా నవ్య కట్ చేయవా, అన్నీ చేశారు. కానీ చెప్తున్నారు మనము శరీరాన్ని ధరించిన వారు. ఈ శరీరానికి ఈ ఆత్మకి సత్తా కలిగిస్తున్నది పరమాత్మే అంతర్యామిగా ఉండి. అది మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దేహములకు, దేహి అంటే దేహమును ధరించిన వాడు, దేహములు కలవాళ్ళు దేహి. ఈ శరీరానికి సత్తిస్తున్నటువంటి ఆత్మకి
శరీరానికి అంతర్యామిగా నిలబెడుతున్నది ఆత్మ అయితే, ఈ శరీరాన్ని ఆత్మకి కూడా సత్త కలిగిస్తున్నవాడు పరమాత్మ. అది కొంచెం మనం తప్పకుండా తెలుసుకోవాలి అని ఇక్కడ కొన్ని ఉపమానాలు కూడా చెప్తున్నారు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వ కర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించున్. భూమి నీరు గారువులంతరంగు దహనుని కైవడి గాయముల చెరించు గాలి భంగి నాళ లీనమై అభము చాటున వేరు తెలియవలయు. భూమి నీరు అగ్ని గాలి ఆకాశముల ఐదింటికి పంచభూతాలని పేరు. మనకి భగవంతుడికి చాలా అస్తమానం పెద్దలు చెప్తూనే ఉంటారు. మనది పాంచభౌతికమైనటువంటి దేహం. ఈ పంచభూతాలతోటి మన సృష్టిలో మనం ఈ విషయం అంతా కూడా చాలా క్లియర్ గా చదువుకున్నాం. ఈ పంచభూతాల యొక్క కలయిక చేత మనకి ఈ శరీరం ఏర్పడుతుంది. మానవుని శరీరము ఈ పంచభూతాలతోటే తయారైంది. అంటే భూమి నుంచి చర్మం మాంసం వంటివి, నీటి నుంచి మూత్రం రక్తం వంటివి, అగ్ని నుంచి ఆకలి దాహం వంటివి, గాలి నుంచి కదలటం నడవడం వంటివి, ఆకాశం నుంచి కామం క్రోధం వంటివి, ఇవన్నీ కలిసి మానవ శరీరం అయింది. చాలా వివరంగా కూడా ఇక్కడ చెప్పారు. మనకు వచ్చేటువంటి ఈ మాంసం చర్మం ఇవి, అలాగే మూత్రం రక్తం, అలాగే ఆకలి దాహం, కదలడం నడవడం, తర్వాత కామం క్రోధం, ఇవన్నీ కూడా ఈ పంచభూతాల ద్వారానే మనకి వచ్చాయి. పంచభూతాలతో తయారైన ఈ దేహం ఒక భవనం వంటిది, ఆలయం. అందుకే చెప్తారు శరీరానికి ఎందుకండి ఏమీ కోరికలు లేవంటారు. చూస్తేనేమో హాయిగా వృత్తకుంటాలు పెట్టేసుకుంటారు, మంచి ఇది కట్టేసుకుంటారు, బోల్డ్ కండపెండారాలు వేసేసుకుంటారు, గొలుసులు వేసేసుకుంటారు, ఇన్ని వేసేసుకుని వచ్చేస్తారు. అబ్బాయి మాకు దేని మీద కోరికలు లేవండి అంటారు. అంటే అది కాదు. అది కూడా ఒకసారి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ శరీరం అనేటువంటిది, ఈ శరీరం ఎవరిది? ఒక ఆలయం చెప్పారు. ఈ ఆలయంలో ఉండేదేవరు? పరమాత్మ. పరమాత్మ మనలో ఉన్నాడు అంతర్యామిగా. ఆయన ఉన్నటువంటి స్థలం మనం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కదా. అందుకని ఇవన్నీ వేసుకోవాలి. అంటే మన అందం కోసం శరీరమే మంది అనుకుంటున్నాం కనుక మనం ఇంకో దృష్టిలో చేస్తున్నా అసలు పెద్దలు చెప్పేది అది. అందుకని అలా ఉండాలి అని చెప్తారు. పంచభూతాలతో తయారైన శరీరం ఒక భవనం ఉంటుంది. ఈ భవనం వంటి శరీరంలో ఆత్మ పురుషుడు పూర్వ కర్మానుసారి అయి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన సముడు అంటే మనకి ఎప్పుడు ఇది డౌటే. ఒకడినేమో అందులోకి ఇస్తాడు, ఒకడిని నట్టు అడుగునిస్తాడు, ఒకటి కష్టమేస్తాడు, ఒకటి సుఖమేస్తాడు, ఒకడికేమో దరిద్రులుగా చేస్తాడు, ఒకడిని మహారాజుగా చేస్తాడు. ఇవన్నీ తారతమ్యాలు ఎందుకండి? అన్ని ఆయన చేస్తున్నప్పుడు అంటే ఆయన కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆయనకి ఒక మాన్యుల్ ఉంది, వేదం ఇచ్చింది, అది అలాగే చేయాల్సిందే. నా ఇష్టమే కదా, నేనే దేవుడిని అనుకుంటే ఇష్టం చేయడానికి అవదు. ఒక్కొక్క పరిస్థితుల్లో ఆయనకి ఇష్టమైతే దయ చూపించగలడు. కానీ దయారసాన్ని కురిపించేటప్పుడు మాత్రం ఒక మేఘంలాగా వాడు వీళ్ళు వాళ్ళు అని అనుకోడు. తను ఆశ్రయించిన వాళ్ళకి ఎప్పుడూ రక్షణ కల్పిస్తాడు. అదే ఆయన వ్రతము అని ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నాడు. నన్నే ఆశ్రయించండి, బాధపడకండి, నేను చూసుకుంటానని కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నాడు చర్మ శ్లోకంలో. ఈ రకంగా ఆత్మ పురుషుడు ఏం చేస్తాడు? పూర్వకర్మానుసారిగా ప్రవర్తిస్తుంటాడు. మన పూర్వకర్మ ప్రకారమే ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేటువంటి జన్మ, ఏ 4 రకాలైనటువంటి జన్మల్లో ఏది ఇవ్వాలో మనం ఈ జన్మలో మనం చేసిన పాపపుణ్యాలు కూడా ఆయన దృష్టిలో ఎప్పుడు ప్రతి సెకండ్ కూడా వెళుతూ ఉంటే అన్ని చూసుకుంటాడు. ఎప్పుడు ఏ జన్మది పాతది ఇస్తాడా, ఈ జన్మలో ఇస్తాడా, ఈ జన్మంతా. అందుకే అంటారు మానవ జన్మే రాదు, వచ్చి నువ్వు మంచి పని చేసినట్టయితే నీకు కనీసం అన్నిటికన్నా మానవ జన్మ ఉత్తమమైంది. అంటే దేవతా జన్మ వస్తే గొప్పది కదండి అనుకుంటాం. దేవతా జన్మ వచ్చేసరికల్లా మనకు ఒక స్వార్థం పెరిగిపోతుంది. కనీసం మనం కొన్ని రోజులకైనా భగవంతుడి పాత్రలు వేయడానికి మన నిష్కాములుగా ఉండేటువంటి అవకాశం ఈ మానవ జన్మకే ఉంటుంది. ఎప్పటికైనా దేహం చెడిపోతుంది, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మారామునకు మాత్రం నాశనము లేదు. అదొక్కటి గుర్తించుకోవాలి. ఈ ఆత్మ వేరు శరీరం వేరు, ఆత్మ వేరు శరీరం వేరు అని చెప్పేటువంటి ఇవన్నీ రోజు ఇన్ని గ్రంథాల యొక్క సారము కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ శరీరం ఒక కవర్ లాంటిది, దీన్ని చూసుకొని మర్చిపోకండి, ఇది ఎప్పుడప్పుడు పాడైపోతుంది,
అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ ఈ జీవుడు, ఆత్మ అంటే జీవుడు, ఈ జీవుడికి ఎప్పుడు కూడా నాశనం ఉండదు. ఇదే జీవుడు, ఇదే పరమాత్మ మళ్ళీ రెండు, మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధారుస్తాయి. ఒక కవర్ పాడైపోతే ఇంకొక కవర్ పెట్టుకున్నట్టుగా. కానీ జీవుడికి చావు లేదు. అంచేత దేహం వేరు, వేరే కానీ ఎప్పుడు ఒకటి కాదు. అరణ్యంలో అగ్ని దాగి ఉన్నట్టు, శరీరంలో వాయువు ఉన్నట్టు, తామర తూడు లోపల శూన్యం ఉన్నట్టు, దేహంలో దేహి వేరుగా విలసిల్లుతూ ఉంటాడు. ఇది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఆ అరణ్యలో అగ్ని అంటే కట్టి ఉంటుంది. ఆ కట్టిన అగ్ని ఉందా లేదా? పైకి కనపట్లేదు, ఉంటుంది కదా. అలాగే శరీరంలో వాయువు ఉన్నదా లేదా? వాయువు లేకపోతే అసలు మనం ఎలాగా, మనకైనా కనిపిస్తోందా? ఇలా అంటాం, ఇలా అంటాం, కానీ ఎలా ఏదొస్తుంది, ఎలా పెడుతుంది, దాన్ని ఎవరన్నా కనిపెట్టగలిచారా? కామర్తుడు లోపల శూన్యం, ఖాళీ స్థలం ఉందో అని ఎవరన్నా కనిపెట్టగలరా? అట్లాగే మనం కూడా ఈ శరీరంలో ప్రకాశిస్తూ ఉంటాము. భూపాలకుడు నిద్రపోయడి వండేమి విలపింపనేటికి వెర్రులారా, ఎవ్వండు భాషించు ఎవ్వండా కర్ణించు అట్టివాడెన్నడో అరిగినాడు, ప్రాణభూతుండైన పవనుండు ఆకర్ణింప భాషింప నేరడు, ప్రాణి దేహములకు వేరై తాను ముఖ్యుండై ఇంద్రియవంతుడై జీవుండు వలను మెరయన్ ప్రాభవమున భూత పంచకేంద్రియమునో లింగదేహములను లేలన్ కూడు విడుచు అన్యుండొకండు విభుండు, దీనికి మీరు ఒగులనేల వగలన్ పొరలనేల. ఎందుకు అలా నేల మీద పడి, ఆయన మీద పడి అలా పొర్లుతున్నారు? పొరలడం అంటే అండి బాధ చేత. ఇంకా అసలు ఆ భంగిమ ఎటు మారుతుందో, తల ఎటుంటుందో, కాళ్ళు ఎటుంటుందో, తలకి పెరుగంతలు వేస్తామో, బాధపడతామో, తలలు బాదుకుంటామో. ఎందుకండి అలా పొర్లి పొర్లి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు అంటారు. ఆ ఒగులనేలా వగలన్ పొరలనేలా, ఆ బాధ అలా పొర్లుతున్నాడు దేనికి అని అడుగుతున్నాడు. దానికి భూపాలకుండు నిద్ర ఓయడి ఉండేమి ఓయి, మీకేం వెరిపట్టిందా? ఈ భూపాలకుడు నిద్రిస్తుంటే పిచ్చిగా వెలిపిస్తారండి. ఆయన హాయిగా సుఖ నిద్రలో ఉన్నాడు. ఈ సంసార జంజాటం, ఈ కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలకి అతీతుడై ఉన్నాడు. చక్కగా వెళ్ళిపోతున్నాడు. మాటలు పలికే, మాటలు వినే జీవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. మీకు కనిపిస్తుంది ఒట్టి కర్రగా, ఒట్టి కట్టె. ఇదేదో మాట్లాడుతుంది, కట్టె మాట్లాడుతుందా? అలా చక్కగా ఉంటుంది. ఓ టేబుల్ ఉంటుంది, మంచి చందనం కర్రతో చేసిన టేబుల్. అది చాలా గొప్పదని మాట్లాడుతున్నాను, దాని మీద ఎంత కొడితే మాట్లాడుతుంది కదా. అలాగా మాటలు పలికే, మాటలు వినే జీవుడు మాత్రం ఎప్పుడో వెళ్ళిపోయాడయ్యా. ప్రాణానికి మూలమైనటువంటి వాయువు ఉన్నా ఆ వాయువు విడిగా భాషించలేడు. మన నిలబడుతుంది వాయువే, కానీ అది మనకి ఎప్పుడన్నా విడిగా కనిపిస్తుందా? లేదు కదా. ఆకర్ణించలేడు. వింటాడా? గాలి అన్న విన్నాడు. అలాగే జీవుడు ప్రాణానికి దేహానికి వేరుగా ఉండి కూడా ముఖ్యుడైన ఇంద్రియ ప్రభావంతో తేజరిల్లుతూ ఉంటాడు. ఈ ప్రాణానికి దేహానికి కూడా జీవుడు వేరుగానే ఉంటాడు, కానీ ఈ ప్రకృతి యొక్క సంబంధంతో, ఆ ప్రభావంతో ఎంతో వైభవంగా కనిపిస్తూ ఉంటాడు. ఆ ఆత్మస్వరూపుడు పంచభూతాలను, పంచేంద్రియాలను, మనస్సును, లింగదేహమును విలాసంగా ధరిస్తాడు. ఈ ఈ ఆత్మస్వరూపుడు ఏం చేస్తాడు? ఈ పంచభూతాలతో తయారవుతాడు. పంచ ఇంద్రియాలు 5, పంచభూతాలు 5, మనస్సు, ఈ 11ని కలుపుకొని ఒక దేహాన్ని ఒక విలాసంగా స్వామి యొక్క సంకల్పంతో అలా వివిధ రకాలైనటువంటి శరీరాలు ధరిస్తూ ఉంటాడు, మళ్ళీ విడిచిపెడతాడు. అసలు ఈ ప్రపంచ చక్రం తిప్పేవాడు ఎవరు? వేరుగా ఉంది. చక్రం బ్రహ్మాండంగా తయారు చేయించుకున్న ఒకటి చేత, కానీ అది ఆన్ చేయాలంటే, అది తిరగాలంటే ఒకడు పట్టుకోవాలి కదా. ఆ పట్టుకున్న వాడే ఈ భగవంతుడు. ఈ సంసార చక్రంలో తిరిగేటువంటి ఈ జీవులందరినీ కూడా నడుపుతున్నటువంటి వాడు స్వామి. ఆ చక్రం తిప్పేవాడు ఆయనే. అతడే సర్వాధిపతి. కాబట్టి దీనికోసం మీరు బాధపడడం, దుఃఖించడం అవివేకం. విజ్ఞులైన వాళ్ళు, ప్రజ్ఞలైన వారు ఎప్పుడు బాధపడాలో, ఎప్పుడు బాధపడకూడదో, ఏం వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు మీరు ఇంత అవివేకంగా దుఃఖిస్తున్నారేమిటి అని అడుగుతున్నారు. ఎందాక ఆత్మదేహము వందెడు నందాక కర్మయోగములట పైన చెందవు,
మాయాయోగ స్పందితులైరిత్తజాలిన్ పడనేటికిన్. మీరు అక్కర్లేని చోట జాలి పడుతున్నారు. అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మీరు అనవసరమైన చోట మీరు బాధపడుతున్నారు. రిక్త జాలిని పడని ఏమిటికి? ఒట్టి ఒట్టి జాలి ఎందుకయ్యా? ఒట్టి ఏడుపులు ఎందుకు? ఒట్టి కబుర్లు ఎందుకు అంటాం చూసారా? అలాగా ఈ ఆత్మదేహము, ఈ ఆత్మ అనేటువంటి ఇది ఉందా, అది ఈ ఆత్మ దేహమునందడునందాకన్ ఈ ఆత్మ ఈ శరీరాన్ని ధరించి ఉన్నంత సేపే ఈ కర్మయోగములు, అటపైన మాత్రం ఏమీ ఉండవు. ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నంతసేపే పాపం మనతో పాటు ఆ జీవుడు కూడా జీవుడు కూడా పరమాత్మ అంతటి స్వయం ప్రకాశం కలిగి ఉంటాడు. అన్ని